మన దేశంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సమానంగా పూజలు అందుకుంటున్న శబరిమల అయ్యప్ప గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు ఆధిపత్యం కోసం దేవుళ్ళు రాక్షసుల మధ్య యుద్ధాలు జరిగేవి. అయితే ఈ యుద్ధాలలో రాక్షసులదే పైచేయి నిలుస్తూ వచ్చేది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియని దేవుళ్ళందరూ కలిసి మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు. అప్పుడు విష్ణువు ఇచ్చిన సలహా ఏమంటే, పాలసముద్రాన్ని చిలకడం ద్వారా వచ్చే అమృతాన్ని మీ దేవతలంతా తాగితే మీకు మరణం ఉండదని సలహా ఇస్తారు. అయితే ఈ పాల సముద్రాన్ని చిలకడం అంత సాధ్యమైనది కాదు. అప్పుడు దేవతలకు విష్ణువు మరో సలహా ఇస్తారు. అదేమంటే, ఒకవైపు రాక్షసులు, మరోవైపు దేవతలు కలిసి తన వద్ద ఉన్న వాసుకి పాముని ఒక త్రాడులాగా, మందగిరి పర్వతాన్ని కవ్వంలా ఉపయోగించి అమృతాన్ని రాక్షసులకు దొరకకుండా త్రాగమని సలహా ఇస్తారు. దేవతలు రాక్షసులతో కలిసి చిలకడం ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులలో ఒప్పుకోవాల్సి వస్తుంది. చిలకడం ద్వారా వచ్చిన అమృతాన్ని పంచడానికి మహావిష్ణువు ఒక మోహిని రూపంలో వస్తారు. మోహిని అవతారంలో ఉన్న విష్ణువుని చూసిన శివుడు ఆకర్షితుడైతారు. వారి కలయికతో శివ విష్ణువుల తేజస్సుతో ధనుర్మాసమున 30వ రోజు శనివారం అయ్యప్ప జన్మించారు. శివుడు మరియు మోహిని తమ కర్తవ్యాల నిర్వహణలో భాగంగా బిడ్డను పంపానది తీరంలో వదిలి వెళ్ళిపోతారు. అదే సమయంలో శివభక్తుడైన పందాలరాజు రాజశేఖరుడు వేట నిమిత్తం ఆ నది తీరం వైపు వస్తారు. ఆ బిడ్డను చూసి సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఆ ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తారు. ఆ శిశువును చూసి అతని భార్య కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళ విశేషము వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డకు జన్మనిస్తుంది. ఇద్దరు పిల్లలను వాళ్ళు పెంచుకుంటారు. అయితే అయ్యప్పకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, అతనికుండే సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని పిలుస్తారు. ఈ విధంగా రెండూ కలిసి అయ్యప్ప అని పేరు రావడం జరిగింది. అయితే ఇందులో అయ్యా అంటే విష్ణువు అని, అప్ప అంటే శివుడు అని అర్థం. అయ్యప్పకు హరిహరసుతుడు, మణికంఠుడు అని పేరు కూడా ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే, అయ్యప్ప పందాలరాజుకు దొరికినప్పుడు మెడలో గంటతో దొరికాడు. ఆ గంటను మణి అని, మెడను కంఠ అని పూర్తిగా మణికంఠగా పిలువబడ్డాడు. తగిన వయసు రాగానే మహారాజు విద్యను అభ్యసించడానికి కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు. కొడుకులు అన్ని విద్యలు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అయ్యప్ప పెద్దవాడు కాబట్టి రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చెయ్యాలని తండ్రి అయిన రాజశేఖర్ భావిస్తారు. అయితే తల్లికి అయ్యప్పను రాజుగా ప్రకటించడం ఇష్టం లేక తనకు తలనొప్పిగా ఉందని పులిపాలు తీసుకురమ్మని అయ్యప్పను కోరుతుంది. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్ళగానే అడవిలో ఉండే మహిషాసురుడు అనే రాక్షసుడు తనను చంపడానికి ఎవరో వస్తున్నారే అని భావించి ఒక గేదె రూపంలో అయ్యప్ప మీద దాడికి ప్రయత్నిస్తారు. అయ్యప్ప ఆ గేదెను చంపడంతో మహిషాసురుడు చనిపోతారు. వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధం చూడటానికి సాక్షాత్తు దేవతలందరూ అదృశ్య రూపంలో చూస్తూ ఉన్న అయ్యప్పను స్తుతిస్తూ ముందుకు వస్తారు. ఆ సమయంలో అయ్యప్ప తన తల్లి కోసం పులిపాలు కావాలని, మీరంతా పులులుగా మారమని చెప్తారు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు. ఇప్పుడు ఇంద్రుడు కూడా స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు. పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతారు. శబరిమలలో అయ్యప్ప నివాసం. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే, తనొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని కోరాడు. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తుల నుంచి పూజలు అందుకుంటాడు. ఈ శబరిమల ఆలయం కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతంలో ఉంది. ఇది గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులలో 18 కొండల మధ్య ఈ ఆలయ నిర్మాణం చేయబడి ఉంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. అయితే ప్రపంచంలో కొన్ని రోజులు మాత్రమే లక్షల మంది దర్శించుకునే దేవాలయంగా ప్రపంచంలో 2వ స్థానంలో శబరిమల ఆలయం ఉంది. పూర్వం శబరిమల ఆలయానికి వెళ్ళడానికి ఎరుమెలి మార్గం అనే ఒకే ఒక్క దారి ఉండేది. నెలసరి పూజలకు, ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది అయిన తాంత్రి మేల్శాంతి ఈ మార్గంలో వెళ్ళి వచ్చేవారు.
తాంత్రి అంటే శబరిమలలో వంశపారంపర్యంగా ఉండే ముఖ్యమైన పూజారి. మేల్ శాంతి అంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే లాటరీ ద్వారా ఎన్నుకునే పూజారి. ఆలయ అభివృద్ధి ఏ విధంగా జరిగింది అంటే సుమారు 200 సంవత్సరాల క్రితం అనగా 1819లో 70 మంది శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సరం ఆదాయం 7 రూపాయలని పందలరాజ వంశీయులు రికార్డులలో ఉంది. 1907 సంవత్సరంలో శబరిమల అయ్యప్ప ఆలయం పైకప్పు ఎండుగడ్డి ఆకులతో కప్పబడి ఉండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికి పూజలు జరిగేవి. తర్వాత 1909 ఆ సమయంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవ్వడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానం వారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని దేవస్థానం బోర్డుకి అప్పగించారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికి, మండల పూజకు కూడా శబరిమలలో ఆలయాన్ని తెరవడం మొదలుపెట్టారు. శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో 1980 నుంచి దేవస్థానం బోర్డు వారు శ్రద్ధ తీసుకొని పంబాపై వంతెన, పంబా నుంచి విద్యుత్ దీపాలు, మంచినీటి కుళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం షెడ్లు నిర్మించారు. తర్వాత 1984 వరకు పదునెట్టాంబడి అనగా మెట్లు ఎక్కడానికి రాతి మెట్లపై నుండి ఎక్కేవారు. వారు వెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన మెట్లు అరిగిపోయి భక్తులు అనేక ఇబ్బందులకు గురి కావడం చూసి భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985 సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా 1982లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునెట్టాంబడి ఎక్కిన తర్వాత క్యూలో వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. అయితే బెంగళూరు భక్తుడొకరు శబరిమల గర్భగుడి పైన చుట్టూ బంగారు రేకుతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తి చేయడంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారింది. తర్వాత అయ్యప్ప స్వామి యొక్క మకరజ్యోతి దర్శనం. మకరజ్యోతి అనేది ప్రతి సంవత్సరం శబరిమలలో మకర సంక్రాంతి నాడు అనగా జనవరి 14 లేదా జనవరి 15న సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య శబరిమల నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందమల శిఖరంపై యాత్రికులు పూజించే నక్షత్రం. తన భక్తులకు ఆశీర్వదించడానికి అయ్యప్ప తనకు తను మకర జ్యోతిగా మారి కనిపిస్తారని నమ్ముతారు. మకర అనేది భారతీయ భాషలలో రాశి చక్రం. జ్యోతి అంటే సంస్కృతంలో వెలుగు. ఈ మకర జ్యోతి చూసే యాత్రికుల రద్దీ ఏటా 1990 నుంచి పెరుగుతోంది. అయితే 1996లో శబరిమల వద్ద జరిగిన మొదటి తొక్కిసలాటలో 53 మంది మరణించారు. దీని మీద జస్టిస్ చంద్రశేఖర్ మీనన్ విచారణ జరపడానికి వెనక్కి తగ్గారు. ఇది హిందువుల మత విశ్వాసానికి సంబంధించింది కావున మకర జ్యోతి వివరాల జోలికి వెళ్లడం మానుకుంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఒకే రోజు 15 లక్షల మంది భక్తులు జ్యోతిని దర్శించుకుంటూ వస్తున్నారు. తర్వాత 2011లో జనవరి 14న శబరిమల వద్ద మానవ తొక్కిసలాటలు సంభవించాయి. దాదాపు 106 మంది మరణించారు. కేరళ హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకొని మకర జ్యోతి అనేది మనుషులు వెలిగిస్తున్నదా కాదా అని తెలుసుకోవాలనుకుంది. శబరిమల నుండి కనిపించే ఆ కాంతి యొక్క ప్రామాణికత ఏమని విచారణ చేసింది. మకర విల్లక్కు లేదా మకర జ్యోతినా అని తెలుసుకోవాలనుకుంది. ఇక్కడ మకర విల్లక్కు అంటే మనుషులు వెలిగించే దీపం అని, మకర జ్యోతి అంటే ఒక నక్షత్ర దర్శనం అని. అయితే కేరళ హైకోర్టు విచారణలో తేలింది ఏమంటే మకర విల్లక్కు అనేది ప్రజలు వెలిగిస్తున్నారు అని తేలింది. అయితే ఆ జ్యోతి నక్షత్రం కాదని, మకర విల్లక్కు అనేది గతంలో మలయరాయ తెగవారు ఆచరించే మతపరమైన ఆచారంలో భాగమని, మకర విల్లక్కు 100 సంవత్సరాల క్రితం నుంచే గిరిజనులు ఆచరిస్తున్నారని రికార్డుల ప్రకారం పొన్నం బలమేడు అంటే ప్రస్తుతం మకర జ్యోతి కనిపిస్తున్న ప్రదేశం. ఈ ప్రదేశం గిరిజనులకు పవిత్ర స్థలం. ఎందుకంటే మహిషాసురు అనే రాక్షసుడు ఈ గిరిజనులను వేధించే సమయంలో అయ్యప్ప మహిషాసురుణ్ణి వధించిన స్థలం కావున
వారు ఆ ప్రదేశంలో పూజలు చేసేవారు. అయితే ఈ ప్రదేశం కేరళ అటవీశాఖ ఆధీనంలో ఉన్నందున అటవీశాఖ వారు అడవి మృగాలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రదేశంను వెళ్ళనిచ్చేవారు కాదు. కేవలం మకరం నాడు అంటే జనవరి 14న మాత్రమే గిరిజనులకు అనుమతి ఇచ్చేవారు. అప్పుడు వారు ఆ జ్యోతిని వెలిగించి తిప్పేవారు. ఆ జ్యోతి శబరిమల పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులకు ఒక నక్షత్రంలా, దీపంలా కనిపిస్తుందని, దీనినే మకర జ్యోతిగా పిలుస్తున్నారని ట్రావెన్కోర్ దేవాలయ బోర్డు తెలిపింది. ఆ తర్వాత కాలంలో ఈ జ్యోతిని వెలిగించడం దేవస్థాన బోర్డు నిర్వహిస్తోందని దేవస్థాన శాశ్వత పూజారి అయిన తాంత్రి కుటుంబ పెద్ద కాంతారావు మహేశ్వరరావు తెలిపారు. శబరిమలలో మహిళల ప్రవేశం. శాస్తాకు అంకితం చేయబడిన దేవాలయం అయ్యప్ప ఆలయం. శాస్తా అనగా బ్రహ్మచారి. అయ్యప్ప ఆలయం బ్రహ్మచారులకు అంకితం చేయబడింది కావున పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలు మరియు బాలికలు సాంప్రదాయకంగా అక్కడ పూజలు చేయడానికి అనుమతించబడదు. కేరళ హైకోర్టు కూడా ఈ సంప్రదాయానికి చట్టపరమైన సమర్థతను అందించింది. 1991 నుండి మహిళలు మరియు బాలికలు వీరి వయసు 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవారిని ఆలయంలోకి ప్రవేశించడం చట్టబద్ధంగా నిషేధించబడింది. 1995లో జిల్లా కలెక్టర్ అయిన వల్సల కుమారి 42 సంవత్సరాల వయసులో ప్రత్యేక అనుమతితో శబరిమల ఆలయాన్ని సందర్శించారు. ఆమె అధికారిక విధులకు సంబంధించి ఆలయంలోని పరిస్థితులను గురించి ప్రత్యక్షంగా సమాచారాన్ని పొందే హక్కు ఆమెకు ఉండటంతో ఆలయ అధికారులచే చట్టబద్ధత పొందిన మొదటి మహిళగా ఆమె పేరు పొందింది. తర్వాత సెప్టెంబర్ 2018లో లింగ భేదం లేకుండా హిందూ యాత్రికులందరూ ఆలయంలోకి ప్రవేశించవచ్చని భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే, వ్యత్యాసాల కారణంగా మహిళలపై తక్కువగా చూపితే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని, ప్రత్యేకించి నిషేధం ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కును మరియు ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించిందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ లక్షలాది మంది అయ్యప్ప భక్తులు నిరసనలకు దారితీసింది. ఒక నెల తర్వాత దాదాపు 10 మంది మహిళా కార్యకర్తలపై భౌతిక దాడి, బెదిరింపులు ఉన్నప్పటికీ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఇవి అన్నీ విఫలమయ్యాయి. జనవరి 2, 2019న తెల్లవారుజామున 2 మహిళా కార్యకర్తలు కొనసాగుతున్న నిరసనను ధిక్కరిస్తూ వెనుక ద్వారం గుండా మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు. శబరిమలలో మహిళల ప్రవేశించారనే వార్త తెలియగానే ఆలయ పూజారులు, అధికారులు శుద్ధి కర్మల కోసం ఆలయాన్ని మూసివేశారు.